బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. నుండి చిగురు పుట్టెను, యూదా రాజుగా భూమిలో ఉదయించెను. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. యోనా కంటే శ్రేష్ఠుడు, యోహాను కంటే దీనుడు. నరుడిగా వచ్చెను, ఇలలో జన్మించెను. నరుడిగా వచ్చెను, ఇలలో జన్మించెను. పశువుల శాలలో పవలించెను, పశువుల శాలలో పవలించెను. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో గొల్లలు జ్ఞానులు యేసును చూచి బంగారు సామ్రాణి బోళములను ఇచ్చి, గొల్లలు జ్ఞానులు యేసును చూచి బంగారు సామ్రాణి బోళములను ఇచ్చి, పరలోక సైన్య సమూహము పాటలు పాడి సంతోషించి, పరలోక సైన్య సమూహము పాటలు పాడి సంతోషించి, చూచిన యేసును ఇలలో ప్రకటించెను, చూచిన యేసును ఇలలో ప్రకటించెను. రక్షకుడు మన కొరకు పుట్టినాడని, రక్షకుడు మన కొరకు పుట్టినాడని. బెత్లెహేములో నజరతు ఊరిలో, బెత్లెహేములో నజరతు ఊరిలో వాక్యమే శరీరధారి అయి వచ్చిన రాజాదిరాజును చూద్దాము రండి, బాలుడైన యేసును చూడగరండి. మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి. ఆకాశంలో సందడి, చుక్కలలో సందడి. ఆకాశంలో సందడి,
చుక్కలలో సందడి వెలుగులతో సందడి మెలమెల మెరిసే సందడి వెలుగులతో సందడి మెలమెల మెరిసే సందడి బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి దూతల పాటలతో సందడి సమాధాన వార్తతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి గొల్లల పరుగులతో సందడి క్రిస్మస్ పాటలతో సందడి బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి దావీదు పురములో సందడి రక్షకుని వార్తతో సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి జ్ఞానుల రాకతో సందడి లోకమంతా సందడి బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి పసుల పాకలో సందడి శ్రీయేసు పుట్టాడని మహారాజు పుట్టాడని బెత్లెహేములో సందడి దేవుని స్తోత్రం హల్లెలూయా మరొక పాట పాడుకొని దేనామాని మహిమపరిచి కనపరుచుకుందాం తార వెలసిందని పాట పాడుకొని దేనామాని మహిమపరిచి కనపరుచుకుందాం హల్లెలూయా తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజుల
సువార్తను మాకు తెలిపింది. బంగారములు సమ్రానియు గోళములు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారగాంచాములే. బంగారమును సమ్రానియు గోళములు తెచ్చాములే, ఆ ఇంటిలో మా కంటితో నేను కనులారగాంచాములే. మా ఇమ్మానుయేలు నీవేనని నిన్ను మనసారా కొలిసాములే, మా యూదుల రాజువు నీవేనని నిన్ను మనసారా పొగిడాములే. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది. తార వెలసింది అనింగిలో ధరణి మురిసింది, మాకు తెలిపింది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని స్తోత్రం. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. ఇలలో జాడగా ఆనింగి తారక, వెలిసే వెంత చూపగా. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. ఇలలో జాడగా ఆనింగి తారక, వెలిసే దింత చూపగా. మహా సంతోషమే ఆనందమే ఉల్లాసమే, ఇలా మెస్సయ్య జన్మించినాడుగా, మన యేసయ్య ఉదయించినాడుగా. మహారాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే, జగాలలో మన యేసు నిన్నే చేరి దిగి వచ్చనే. దివిలో వేడుక ఊరంతా పండుగ, నేడే రారాజు పుట్టెనే. ఇలలో జాడగా ఆనింగి తారక, వెలిసే వెంత చూపగా. పరిశుద్ధాత్ముడే పాపరహితుడై యజ్ఞపూర్ణుడై పరమ జీవమై లోకాన్ని వెలిగించవచ్చాడుగా నిన్ను దీవించి తన
కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే పశుపాకల రక్షణకై యేసు ఈ దినం పాపాన్ని తొలగించవచ్చాడుగా నిన్ను కరుణించి తన జాలి చూపాడుగా కృపతో కాపాడే వచ్చనే చెలిమై చల్లంగా చూసనే మహాయాజు మన యేసు నిన్నే కోరి మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే ఇదిలో వేడుక ఊరంతా పండుగ నేడే రారాజు పుట్టనే ఇలలో చాలగా ఆనంగి తారక వెలిసే వెనుక చూపగా మహా సంతోషమే ఆనందమే ఆహా ఈ రేయిలో ఉల్లాసమే ఇలా మెస్సయ్య జన్మించినాడుగా మన యేసయ్య ఉదయించినాడుగా మన రాజు మన యేసు నిన్నే కోరి ఇలా వచ్చనే జగాలేలే మన యేసు నిన్నే చేరా దిగి వచ్చనే హల్లెలూయా దేవుని వాడవు మనవు నిరూపమెత్తావు ఆద్యంతమైన వాడవు మనవు నిరూపమెత్తావు మంచేలేని నాపైన ఎంతో ప్రేమ చూపావు మంచేలేని
రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి రారాజు వస్తున్నాడో జనులారా రాజ్యం తెస్తున్నాడో త్వరపడి వేగమే రండి ప్రియులారా ప్రభుని చేరగరండి వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా వస్తానన్న యేసురాజు రాకమానునా తెస్తానన్న బహుమానం తేకమానునా రారాజు వస్తున్నాడో
నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ నిండే నిండుగా, క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. చెప్పబడుతూ పరలోకమును విడిచెను, పాపినిలను కరుణించెను, పశుబాలునిగా పుట్టెను, పశువుల తొట్టిలో వింతగా. పరలోకమును విడిచెను, పాపినిలను కరుణించెను, పశుబాలునిగా పుట్టెను, పశువుల తొట్టిలో వింతగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు. నమ్మిన వారికి నెమ్మది ఉమ్మగనిచ్చి ప్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. నమ్మిన వారికి నెమ్మదిని ఉమ్మగనిచ్చెను ప్రోవగా, ప్రతి వారిని పిలిచెను, రక్షణ భాగ్యమునివ్వగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. నా యేసురాజు నాకై పుట్టిన రోజు, నా యేసురాజు నాకై పుట్టిన రోజు, క్రిస్మస్ పండుగ ఉండే నిండుగా, క్రిస్మస్ పండుగ ఉదయం నిండుగా. హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్, హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. దేవుని నామమున గాక మరొక పాట పాడచ్చు. దేవుని ఘనమైన నామాన్ని మహిమపరుద్దాం.
హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయలేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నేనేమైయున్నను నాకేమున్నను కేవలం నీ కృప. నేనేమైయున్నను నాకేమున్నను కేవలం నీ కృప. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. చప్పట్లు కొడుతూ దేవుని మహిమపరుద్దాం. హల్లెలూయా. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తింది నీ కృప. నాశనకరమైన గోతి నుండి నన్ను లేవనెత్తినది నీ కృప. నీ కృపలోనే నా జీవితం గడవరకు కొనసాగించేదన్. నీ కృపలోనే నా జీవితం గడవరకు కొనసాగించేదన్. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకలేనయ్యా. రాగము నీచి నీ
కృపను చాటే ధన్యతనిచ్చావు. మాటే రాని నాకు రాగమునిచ్చి నీ కృప చాటే ధన్యతనిచ్చావు. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకులేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకులేనయ్యా. నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే. నేనేమై ఉన్నాను నాకేమున్నాను కేవలం నీ కృపే. యేసయ్యా యేసయ్యా నీ కృప చాలయ్యా. 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 నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకులేనయ్యా. నీ కృప లేనిదే నీ దయ లేనిదే క్షణమైన బ్రతుకులేనయ్యా. హల్లెలూయా. ప్రభుని మనము గణపరుచుకుందాం. నాతో కూడా కలిసి ఏకీభవించి పాడి ప్రభునామాన్ని మనము గణపరచుదాం. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి అరుదించి ఉన్నారు. ఆయన ఈ లోకంలో మరి ఉద్భవించి అనేక మంది జీవితాలను ఆయన మార్చి వేస్తూ ఆయన తన నిత్య రాజ్యానికి మనల్ని అందరినీ కూడా నిత్య మహిమకు మనల్ని అందరినీ కూడా ఆయన పిలుచుచూ ఉన్నాడు. కాబట్టి అలాంటి ప్రభువుని మనము కీర్తించేవారుగాను, సేవించేవారుగాను, ఆరాధించేటువంటి వారుగాను, ప్రేమించేవారుగా మనం అందరం ఉండాలి. కాబట్టి ఈ సమయంలో అందరం కలిసి ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా అనే పాటను మనం పాడుచు ప్రభుని మనము గణపరుచుకుందాం. అందరూ లేచి నిలబడదాం. అందరం చక్కగా ఇప్పటిదాకా కూర్చొని ఉన్నారు కాబట్టి ఒక్కసారి లేచి నిలబడి చక్కగా అందరం కలిసి పాట పాడదాం. గొంతెత్తి అందరం చక్కగా గంభీరమైన స్వరముతో యేసురాజుని మనం ప్రేమిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం. ఎందుకంటే ఆయన నిన్ను నన్ను మనల్నందరినీ ప్రేమించి మనందరి కొరకు ఆయన గొప్ప త్యాగము మరిచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ఆరాధించేదా నిన్నే ఆరాధించేదా. అందరం పడదాం. ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా, ప్రేమించేదా యేసురాజా నిన్నే ప్రేమించేదా.
గడి చెప్దాం హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. అందరం అలాగే నిలబడి ఉన్నట్లయితే. కృపామయుడా, దయామయుడా, సర్వాధికారి, సర్వ సృష్టికి కారణభూతుడుగు మా ప్రభువా, మా మంచి యేసయ్య, నీకే స్తోత్రాలు. మమ్మల్ని ఎంతగానో మీరు ప్రేమిస్తూ, ఆదరిస్తూ, కనికరిస్తూ, కృప చూపుతూ నాయన, ఇంతవరకు నీ కృపలోనే మమ్మలను దాచి కాపాడి భద్రపరిచారు తండ్రి. మీ స్తోత్రాలయ్యా. గడిచిన 2024వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు నుంచి ఈ 2025వ సంవత్సరం డిసెంబర్ 25వ తారీఖు వరకు నాయన, నీ పిల్లలమైన మమ్మల్ని అందరినీ కూడా, నీ యందు భయభక్తులు కలిగినటువంటి నీ పిల్లల మమ్మల్ని అందరినీ కూడా ప్రభువా, కోడి తన పిల్లలను తన రెక్కల చాటున భద్రపరుచుకుంటున్న రీతిగా నాయన మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి భద్రపరిచినందులకు ఏమిచ్చి మీ రుణము మేము తీర్చగలము తండ్రి. మీకే వెలలేని స్తుతులు స్తోత్రాలు మేము చెల్లించుకొనుచున్నాము తండ్రి. మీ స్తోత్రాలయ్యా. అయ్యా, ఇది ఇంతవరకు నీ బిడ్డలు చక్కని స్వరాలతో నోరారా నిన్ను గూర్చి పాడి మిమ్మల్ని స్తుతించి కీర్తించారు. సమయము లేక మరి పాటలు పాడలేనటువంటి బిడ్డలు ఉన్నారు. వారిని కూడా దయతో క్షమించండి. మరొక తరుణంలోనైనా ముందుగా వచ్చి మీ నామాన్ని గురించి పాడగలిగే భాగ్యము మరి వారికి అనుగ్రహించండి తండ్రి. మీ స్తోత్రాలు అయ్యా. నన్ను క్షేమంగా మరి ఇదిగో నాయన మరి స్థలానికి నడిపించారు అయ్యా. మరి ఈ యొక్క ఉదయం నుంచి ఇప్పటి వరకు నన్ను మీరు వాడుకుంటున్న విధానాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో కూడా మీరేం మాట్లాడండి తండ్రి అయ్యా. కేవలం నేను నొట్టి మాత్రని ప్రభువా అయ్యా, అదిగో నా నోటిని మీ బోరగా వాడుకొని మీరే నీ బిడ్డలను బలపరిచే మాటలు, ఆత్మీయంగా స్థిరపరిచే మాటలు మీరు మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుని స్తోత్రం చెప్దా. హల్లెలూయా. ఆయనను స్తుతించటానికి, ఆయనను కీర్తించటానికి దేవుడు చూపిన మహాప్రేమను బట్టి దేవాతి దేవునికే స్తుతి స్తోత్రాలు కలుగునుగాక. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైన సంగమా, గమనించండి. మరి నేటి దినమున అందరూ కూడా చాలా చక్కగా, సంతోషంగా, ఆనందంగా క్రీస్తు జననమును చాటుచు ఆయన ఈ లోకములో ఉద్భవించాడని, ఆయన ఈ లోకానికి అరుదించి ఉన్నాడని, ఆయన ఈ లోకానికి అరుదించటము ద్వారా, ఆయన ఈ లోకములో ఉద్భవించుట ద్వారా సర్వ మానవాళికి ఏమండి మేలైన కార్యము జరిగించబడినట్లుగా మనం అందరము భావిస్తూ ఉన్నాం. అయితే ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి అరుదించాడు అని చెప్పని ఒక ప్రక్క బైబిలు బోధిస్తున్నప్పటికీ కూడా మరొక ప్రక్క మతోన్మాదులు ఏమండి వారు క్రీస్తును వ్యతిరేకించేటువంటి వారుగా ఉంటూ వారు ఏం చెప్తున్నారంటే యేసుక్రీస్తు ఈ లోకములోనికి రాలేదు, ఉద్భవించలేదు అని చెప్పని వారు మాట్లాడటం జరుగుతూ ఉన్నది. ఏమండి, అయితే ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములో ఉద్భవించి ఉన్నాడు అంటే ఆయన ఈ లోకానికి వచ్చి ఉన్నాడు అన్న సంగతి మనం చక్కగా లేఖనాలు ప్రకారంగా మనము ఎన్నో విషయాలు మనం ఇప్పటిదాకా నేర్చుకుంటూ వచ్చామండి. ఏమండి, మరి నవంబర్ 25వ తారీఖు నుంచి ఈ డిసెంబర్ 25వ తారీఖు వరకు కూడా ప్రతిరోజు తెల్లవారుజామున మరి చక్కగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకములోనికి వచ్చిన వైనాన్ని గురించి మరి ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు, అలాగే కీర్తన గ్రంథములు ఆయన గురించి రాసినటువంటి సంగతులు, అలాగే అపోస్తులు ఆయన గురించి చెప్పబడినటువంటి సంగతులు అన్నీ కూడా మనం ఒక్కొక్కటిగా పరిశీలిస్తూ వచ్చాం. అయితే ప్రియ దేవులారా, ఈరోజు మనము మరొక విషయాన్ని నేను మీకు తెలియపరచాలి అని చెప్పని అనుకుంటున్నాను. ఎందుకంటే క్రీస్తు ఈ లోకములోనికి అరుదించి ఉన్నాడు. ఏమండి, ఆయన ఈ లోకములోనికి మరి రావలసిన అవసరత ఉన్నది కాబట్టి దేవాతి దేవుడే ఆయన్ని ఈ లోకానికి పంపించినట్లుగా ఎన్నో లేఖన ఆధారాలు మనకి ఇక్కడ కనపడుతూ ఉన్నాయి. ఏమండి, యేసు ప్రభువారు సైతమే స్వయంగా తన నోటితో చెప్తా ఉంటాడు. ఏమనంటే, నేను పంపబడి తిని ఆయన నన్ను పంపి ఉన్నాడు అనేటువంటి మాటలు పలు చోట్ల మనము చదవగలుగుతూ ఉన్నాం. అయితే ప్రియ దేవుడా, యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి రాకముందు ఎక్కడ ఉన్నాడు, ఆయన ఈ లోకానికి రాకముందు ఎలా ఉన్నాడు, ఆయన
ఆయన ఏ విధంగా ఉన్నాడు అనేది అది కూడా మనకు తెలియాలి. ఎందుకంటే ఈ లోకానికి రాలేదు అని చెప్పని మరి వాదిస్తున్నటువంటి ఆ యొక్క వారితో మనము వాదించలేము. కానీ వారి వాదనలకు ప్రతిగా మనము లేఖనాలే మనం వారికి తెలియపరచగలుగుతాం. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు అసలు ఈ లోకానికి రాకముందే ఉన్నారు. ఆయన ఈ లోకములోనికి రాకముందే ఆయన పరలోకములో తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారు అన్న సంగతులు చాలా స్పష్టమైన ఆధారాలు మనకి బైబిల్లో చూస్తాం మనం. ఏమండి, ఆ ఆధారాలు కనుక మనం చూడగలిగితే, ఏమండి ఆ ఆధారాలు కనుక మనం తెలుసుకోగలిగితే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఈ పుడమిపైకి ఈ భూమిపైకి ఆయన నర అవతారం ఎత్తక ముందే ఆయన పరలోకములో ఉన్నాడు, ఆయన ఆత్మరూపములో ఉన్నాడు అన్న సంగతి మనకి చక్కగా అర్థమవుతా ఉంది. ఆ లేఖనాలు ఏంటి అనేది మనం ఒకసారి ఆలోచన చేయాలి. వాటిని తెలుసుకుంటేనే తప్ప ఆయన ఈ లోకానికి వచ్చిన వైనం అనేది మనకు అర్థం కాదు. ఏమండి, కాబట్టి ప్రియమైన దేవుడా, అసలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు ఉన్నారా లేరా, ఆయన ఈ పుడమి పైన పుట్టక ముందు ఎక్కడ ఉన్నారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తే దానికి చాలా చక్కని లేఖన ఆధారం మనం బైబిల్ గ్రంథంలో నుంచే నేను మీ ముందుంచుతాను. చూద్దాం ఒకసారి. సామెతల గ్రంథం 8వ అధ్యాయం, సామెతల గ్రంథము 8వ అధ్యాయాన్ని మనము పరిశీలించుదాం. సామెతల గ్రంథము 8వ అధ్యాయము 22వ వచనాన్ని మనము చదువుదాం. చక్కగా చదవండి. ఈ మాటలు చాలా జాగ్రత్తగా ఆలోచనలో పెట్టండి. పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములలో ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలుగజేసెను. చూడండి, యెహోవా నన్ను కలుగజేసెను. ఏమండి, ఈ సృష్టిలోనికి ఈ పుడమిపైకి ఈ భూమిపైకి రాకముందే ఆయన కలుగజేయబడినటువంటి వాడుగా ఉన్నాడు. దేవాతి దేవుడు, తండ్రి అయిన దేవుడు, యెహోవా దేవుడు ఆయనను కలుగజేసినట్లుగా ఇక్కడ ఈ వాక్యం మనకు ఆధారంగా ఉంది. ఆయన నన్ను కలుగజేసి ఉన్నాడు అని చెప్పంటున్నాడు. యెహోవా నన్ను కలుగజేసెను అనే మాట ఇక్కడ మనం చదువుతున్నాం. మన క్రైస్తవ పెద్దలు ఏం చెప్తారంటే, మన క్రైస్తవ పండితులు అంటే ప్రారంభములోనే దేవుని వాక్యాన్ని నమ్మి ప్రారంభములోనే యేసుక్రీస్తుని అంగీకరించినటువంటి ఏమండి మరి పెద్దలు వారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు గనక మనం చూస్తే వారు ఏం చెబుతున్నారయ్యానంటే, వారు రచించినటువంటి ఆ వ్యాఖ్యానాల్లో ఈ సామెతల గ్రంథము ఈ 8వ అధ్యాయము 22వ వచనం నుంచి 30వ వచనం వరకు కనుక మనం చదివితే ఈ వచనాలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తుని సూచిస్తున్నాయి అని అంటున్నారండి. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారిని సూచిస్తున్నాయి, ఆయనకు సాదృశ్యంగా ఉన్నాయి ఈ లేఖనాలు, ఈ వచనాలు అని చెప్పని అంటూ ఉన్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందే ఆయన పరలోకములో ఉన్నాడు, ఆయన కలుగ చేయబడ్డాడు. ఏమండి, ఆయన ఆ లోకములోని ఉన్నాడు. ఆ లోకములో ఉన్నటువంటి ఆయన ఒక రక్షణ ప్రణాళిక నిమిత్తము, ఒక కార్యము నిమిత్తమై ఈ లోకానికి పంపబడ్డాడు అన్న సత్యాలు లేఖనాల్లో మనం చదువుతూ ఉన్నాం. అయితే ఇక్కడ అంటున్నాడు, నేను సృష్టి ప్రారంభములోని నేను ఉన్నాను, సృష్టి ప్రారంభములలోని నేను ఉన్నాను అని చెప్పి అంటున్నాడు. ఇంకా తర్వాత ఏమంటున్నాడు, అనాది కాలము మొదలుకొని మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలమునకు పూర్వము నేను నియమింపబడి తిని. చూసారా, కలుగజేయబడి తిని, నియమింపబడి తిని అంటున్నాడు. నేను కలుగ చేయబడినటువంటి వాడను, నేను నియమింపబడి వాడను, పరలోకములోనే నేను నియమింపబడి ఉన్నాను అంటున్నాడండి. అయితే ఎలా ఉన్నాడు పరలోకములో యేసు ప్రభువారు? ఆత్మరూపములో ఉన్నారు. ఎలా ఉన్నారండి? ఆత్మరూపములోనే ఉన్నారు. ఆత్మరూపములో ఉన్నటువంటి ప్రభు అయిన యేసుకి ఒక శరీరాన్ని అమర్చి ఈ భూమిపైకి పంపించటానికి తండ్రి అయిన దేవుడు రక్షణ ప్రణాళికలను సిద్ధం చేశాడు. ఈ రక్షణ ప్రణాళిక ఎవరి కోసమయ్యానంటే సర్వమానవాళి కోసమే, మన అందరి కోసమే. మన అందరి కోసం అంటే మన అందరి రక్షణ కోసము ఆయన ఈ ప్రణాళికలను సిద్ధం చేసి ఉన్నాడు
అంటే దేవుని యొక్క ప్రణాళికలో ఏమండి ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారు ఉన్నారు. తండ్రి అయిన దేవుని యొక్క ప్రణాళికలో మనము కూడా ఉన్నాము అన్న సంగతి ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. కాబట్టి ఇక్కడ ప్రభువు చెప్తున్నాడు, నేను అనాది కాలము నుండి మొదలుకొని ఏమండి మొదటి నుండి భూమి ఉత్పత్తి అయిన కాలము వరకు పూర్వము నేను నియమింపబడి తిని. ఇంకా ప్రవాహ జలములు లేనప్పుడు అప్పుడు లేవు. ఏమండి నేను ఉన్నప్పుడు ఈ ప్రవాహ జలములు లేవు అంటున్నాడు. ఈ ప్రవాహ జలములు లేనప్పుడే నేను ఉన్నాను అంటున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ప్రియ దేవుని బిడలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు ఈ పొడమిలో పుట్టడం కాదండి, ఆయన పుట్టకముందే ఉన్నారన్న సత్యాన్ని మనం ఈ లోకానికి చాటి చెప్పాలి. కానీ మనం ఆయన ఈ లోకంలో పుట్టాడు 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 అని చెప్పని మనం చక్కని పాటలు కీర్తనలు చక్కగా ఏమని ప్రతిగానములు చేయొచ్చు. ఆయన ఈ లోకానికి వచ్చిన వైనం మాత్రమే మనం తెలియపరుస్తున్నాం, ఈ లోకానికి వచ్చిన విధానం మనం తెలియపరుస్తున్నాం. అంతే తప్ప ఆయన ఈ లోకానికి రాకముందే ఆయన ఉన్నాడు అనే సత్యము దైవ గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తూ ఉంది. చాలామంది పండితులు చెప్తారు ఈ వచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారికే వర్తిస్తాయి అని చెప్పని. మరికొంతమంది అంటారు కాదు కాదు, ఇవి యేసుక్రీస్తు ప్రభు వారికి వర్తిస్తాయి, దానితో పాటు జ్ఞానానికి కూడా వర్తిస్తాయి అని చెప్పంటారు. జ్ఞానం అంటే దేవుని జ్ఞానం. ఏమండి గమనించండి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారికి ఇటు జ్ఞానానికి రెండిటికి సంబంధించినటువంటి వచనాలు ఇందులో ఉన్నాయని క్రైస్తవ పండితులు సెలవిస్తూ ఉన్నారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే ఒక్కొక్కసారి ఒక ప్రవచనము ఒకే ఒక ప్రవచనము రెండు సందర్భాలకి వాడబడుతుందండి. ఒక ప్రవచనము రెండు సందర్భాలకి వాడబడిద్ది. మనం గమనిస్తే యెషయా గారు యేసుక్రీస్తు ప్రభువారికి జననం గురించి 700 సంవత్సరాల క్రితమే చెప్పాడు. కానీ అదే ప్రవచనము అప్పుడు అక్కడ నెరవేరింది. అదే ప్రవచనం మరలా యేసుక్రీస్తు ప్రభువారిలో కూడా నెరవేర్చబడింది. అంటే దీని అర్థం ఏంటి? ఒక ప్రవక్త ఒక ప్రవచనం చెప్పినప్పుడు ఆ ప్రవచనము ఆ సందర్భంలో ఒకసారి నెరవేర్చబడుతుంది, తర్వాత మరొక సందర్భంలో కూడా మరొక చోట అది నెరవేర్చబడుతుంది అనేది మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా కూడా మరి బైబిల్ ట్రైనింగ్ చేసినటువంటి మాకే అర్థమైంది తప్ప మీకైతే అర్థం కాదు. ఇదేంటంటే అక్కడ అలా చెప్పారు, ఇక్కడ ఇలా చెప్పారు, అక్కడ యేసు గురించి చెప్పారు, ఇక్కడే జ్ఞానాన్ని గురించి చెప్పారు, ఇక్కడ ఎలా సెట్ అయ్యింది అని చెప్పని మీరు అనుకుంటూ ఉంటారు. కానీ దాని లోతుగా ధ్యానం చేస్తేనే తప్ప అర్థమవుతుంది, లేకుంటే మామూలుగా అయితే అర్థము కానే కాదు. అయితే ఇక్కడ మనం చదువుతున్నాము యేసుక్రీస్తు ప్రభువారు పుట్టకముందే ఉన్నాడు, ఆయన ఈ లోకానికి రాకముందే ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడు? పరలోకంలో ఉన్నాడు. ఎవరి దగ్గర ఉన్నారు? తండ్రి అయిన దేవుని దగ్గర ఉన్నారు. ఎలా ఉన్నారు? ఆత్మరూపంలో ఉన్నారు. ఆత్మరూపంలో ఉన్నారు. ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆయన ఈ లోకానికి ఒక అవతారం ఎత్తి ఈ లోకానికి రావాల్సి వచ్చింది. అది ఏ అవతారం అయ్యానంటే నరావతారము. ఏ అవతారం అంటే అది నరావతారం. అంటే నరుని రూపము దాల్చుకొని ఈ లోకములో ఆయన అరుదెంచవలసి ఉన్నది. ఎందుకని? ఒక మనిషిని మార్చాలంటే ఒక మనిషి యొక్క జీవితాన్ని సరిచేయాలి అనంటే, ఒక మనిషిని బాగుపరచాలి అంటే, ఒక మనిషిని స్థితిగతులను మార్చాలంటే, ఒక మనిషి యొక్క మరి జీవితాన్ని సరిచేయటానికి చక్కపరచటానికి మరి ఆయన మనుష్య రూపంలో వస్తేనే తప్ప మామూలుగా వస్తే మనం మార్చబడటం కష్టం. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు ఆత్మరూపంలో ఉన్నటువంటి ఆయన శరీరాన్ని ధరించుకున్నారు, నరవతారం ఎత్తి ఉన్నారు. ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకములోనికి ఒక మనిషిగా, ఒక మానవత్వం కలిగినటువంటి మనిషిగా ఈ లోకంలో ఆయన జీవించి ఉన్నారు. నీ కొరకు, నా కొరకు, మన అందరి కొరకు. గమనించండి ప్రియ దేవులారా, ఎందుకు ఆయన ఎంత త్యాగం చేయవలసి వచ్చింది? ఎందుకు? ఆయన తండ్రి అయిన దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో ఆయన ఒక భాగమై ఉన్నాడు. ఆ రక్షణ ప్రణాళిక అసలు ఎవరి కోసం సిద్ధం చేశాడు దేవుడు అంటే మన కోసమే. ఆ రక్షణ ప్రణాళిక మన కోసమే సిద్ధం చేశాడు. మన కోసం సిద్ధం చేసిన ఆ ప్రణాళికలో ముందుగా తన ప్రియకుమారుడైన యేసు ప్రభువారిని ముందుంచాడండి. ఆయన ముందున్నాడు, ఆయన తర్వాతనే మనం అందరం ఉన్నాం.
ఎందుకంటే ముందు ఆయన ఎందుకున్నాడంటే ఆయన చూసి మనం నడవాలని, ఆయన అడుగుజాడల్లో మనం నడవాలని, ఆయన పోలి మనం నడుచుకోవాలని, ఆయనే మనకు మాదిరిగా, ఆయనే మనకు ఒక మార్గాన్ని చూపించేటువంటి వాడుగా, ఒక ఆదర్శాన్ని చూపించేటువంటి వాడుగా ఆయన మన ముందు ఉన్నాడు. అందుకనే ప్రియమైన దేవుడారా, ఈ రోజున సర్వ ప్రపంచ మానవాళి అందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి ఆకర్షితులవుతున్నారు అని అంటే దానికి కారణం ఏంటంటే ఆయన మన ముందున్నాడు, ఆయన వెనుక మనం ఉన్నాం. మనం ఆయన వైపు చూసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఆకర్షితులు అయిపోతాం అంతే. ఆయన వైపు చూస్తే ఆకర్షితులు అయిపోతాం అంతే. మత్తయ్య గారు మనకు తెలుసు కదా, మత్తయి సువార్త రాసినటువంటి మత్తయ్య గారు, ఆయన జీవితం ఎలాంటిదయ్యానంటే ఏమండి, ఆయన జీవితం ఎలాంటిదయ్యానంటే మరి ఆయన అనేకమైనటువంటి పన్నులు వసూలు చేస్తూ అధికమైనటువంటి పన్నులు ప్రజల మీద నెత్తి మీద మోపి ఏమండి ఆ ఉన్న వాటికంటే అత్యధికంగా వసూలు చేసేవాడు. అంటే ఎక్కువ పాపం చేసేవాడుగా ఉన్నాడు. అధికమైన పన్నులు, అక్రమైన పన్నులు వసూలు చేయటం అది పాపమే కదా ఏమండి. కాబట్టి అతడు పాపిగా నిర్ధారించబడ్డాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒకానొక సమయమున ఆ మార్గం గుండా వెళుతూ ఉన్నాడంటండి. ఆ మార్గం గుండా వెళుతూ ఉంటే ఆ మత్తయి వైపు చూశాడంట ప్రభు. మత్తయి గారి యొక్క దృష్టి కూడా యేసు ప్రభువారి వైపు చూసింది. ఆయన కన్నులు కూడా యేసు ప్రభువారిని చూడటం జరిగింది ఆయన కన్నులతో. ఎప్పుడైతే తన దృష్టితో ప్రభువును చూశాడో వెంటనే అతనిలో మార్పు కలిగిందండి. ఏమండి, ఆ మత్తయి కాస్త మారిపోయాడండి. ఇప్పుడు మత్తయి గారు మారిపోయి శిష్యుడైపోయాడండి యేసుప్రభు వారికి. అలాగే ఎంతో మంది జీవితాలను మార్చివేశాడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరైతే ఆయన వైపు చూస్తారో ఏమండి, ఎవరైతే ఆయన తట్టు తిరుగుతారో, ఎవరైతే ఆయన తట్టు చేతులు ఎత్తుతారో ఏమండి, అలాంటి వారిని అందరినీ కూడా ఆయన ఆకర్షిస్తాడు. ప్రియమైన తెలుపురా, ఇక్కడ ఇంకొక విషయాన్ని మనం గమనించాలి. మరి అనేకులను ఆకర్షించాలి అని అంటే ఏమండి, అనేకులను ఆయన ఆకర్షించాలి అని అంటే ఆయన మరి ఎలా ఆకర్షిస్తాడు? అనేకులను ఆకర్షించటం కోసమే ఆయన ఒక బలియాగం చేశాడండి. బలియాగం, త్యాగం, తన ప్రాణత్యాగం చేశాడండి. ఆయన చేసిన ఆ ప్రాణత్యాగమును బట్టే ఏమండి, ఆయన శిలువ మీదకి ఎక్కటం బట్టే ఏమండి, ఆయన భూమికిని ఆకాశానికి మధ్య వేలాడుతున్న బట్టే ఆ వేలాడుతున్నటువంటి ఆ ప్రభు వైపు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ ఆయనకు ఆకర్షితులైపోయారు. ఈ రోజున ఒక జాతి అని లేదు, ఒక కులం అని లేదు, ఒక భాష అని లేదు, ఒక ప్రాంతం అని లేదు. అనేక మంది ఏమండి ప్రభువుకి ఆకర్షితులైపోతున్నారు. ప్రియా దేవుని బిళ్ళారా, గమనించండి. ఇక మధ్యాహ్న కాల సమయంలో దేవుడు నన్ను కూడా మనల్ని కూడా ఆ ప్రభుకి ఆకర్షితులను చేయటానికే ఏమండి, మనం కూడా ప్రభుకి ఆకర్షితులం అయ్యాం. మనం కూడా ఆకర్షించబడ్డాం కాబట్టి ఈ రోజున నీవు నేను మనమందరము ఆయన పాద సన్నిధిలో మనం చేరగలుగుతున్నాం. ఈ రోజున ఆ ప్రభువుని గురించి మనం తలంచుకుంటున్నాం, ఆ ప్రభువుని గురించి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చిన ఆ అద్భుతం గురించి, ఆయన జరిగించిన ఆ కార్యాల గురించి మనం ఈ రోజున చెప్పుకోగలుగుతున్నామనంటే ప్రియమైన దేవుని సంగమా, యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రణాళికలో మనమందరము ఉన్నాము. ఇంకా అంటున్నాడు చూడండి, ఆ 8వ అధ్యాయంలోనే సామెతల గ్రంథంలో అంటున్నాడు చూడండి, ప్రవాహ జలములు లేనప్పుడే నేను ఉన్నాను అంటున్నాడు. ఇంకా నీళ్లతో నిండిన ఓటలు లేనప్పుడు నేను పుట్టి తిని. ఇప్పుడు పుట్టటం కాదు యేసు ప్రభువారు, ఇప్పుడు పుట్టటం కాదు, డిసెంబర్ 25న పుట్టటం కాదు. ఇక్కడ పుట్టకముందే ఆయన ముందే పుట్టి ఉన్నాడు. ఈ పరమ సత్యాన్ని మనం అందరం తెలుసుకోవాలి. ఆయన ఈ లోకానికి అరుదించాడు. ఆయన ఆల్రెడీ పుట్టే ఉన్నాడు. ఆయన ఎప్పుడో కలుగు చేయబడ్డాడు. ఆయన ఎప్పుడో నియమించబడ్డాడు. కలుగజేయబడినటువంటి ఆయన, నియమింపబడినటువంటి ఆయన, పుట్టినటువంటి ఆయన మరలా శరీరాన్ని దాల్చుకొని ఈ లోకానికి వచ్చింది మన కోసమే, అని మనందరి కోసమే, మనల్ని విమోచించటానికి, మనల్ని రక్షించటానికే ఆయన ఈ లోకానికి అరుదించి ఉన్నాడు. ఆయన ఈ లోకానికి అరుదించినటువంటి ఆ దినమునే మనం అందరం ఎంతో వేడుకగా జరుపుకుంటున్నాం. ఏమని? క్రిస్మస్ అని చెప్పని. ఏమన్నామండి? మనం క్రిస్మస్ ఏం చేస్తున్నాం? మనం క్రిస్మస్ చేస్తున్నాం.
ఏం పండగ? క్రిస్మస్ పండగ అంటున్నాం మనం. చాలామంది వారి జీవితాల్లో క్రిస్మస్ పండగలు చేస్తున్నారు. జీవితంలో క్రిస్మస్ పండగలు చేస్తున్నారు, బాగానే ఉంది. కానీ క్రిస్మస్ పండగలు చేసే కంటే ఏమండి, క్రిస్మస్ పండగలు చేసే కంటే ముందు నువ్వు క్రీస్తుని గురించి బాగా తెలుసుకో. అసలు క్రిస్మస్ గురించి నువ్వు తెలుసుకో. ఇంత క్రిస్మస్ గురించి నీకు తెలుసా? అసలుకి క్రిస్మస్ పండగలు చేసే ప్రతి ఒక్కరికి క్రిస్మస్ గురించి తెలియాలి. క్రిస్మస్ అంటే ఎన్ని అక్షరాలండి? చెప్పండి, ఎన్ని అక్షరాలు? క్రిస్మస్ అంటే ఎన్ని అక్షరాలు? ఇంగ్లీష్లో ఆల్ఫాబెట్ చెప్పండి, ఎన్ని అక్షరాలు ఉంటాయి లెక్కేసి. 9 అక్షరాలు. 9 అక్షరాలతో 9 అక్షరాల సముదాయమే క్రిస్మస్. ఈ క్రిస్మస్లో ఒక్కొక్క అక్షరం ఒక్కొక్క విలువతో కూడినటువంటిది. కానీ మరి నేటి దినాల్లో ఎంతమంది ఆ విలువను గుర్తిస్తున్నారు? నేటి దినాల్లో పండగలైతే చేస్తున్నాం, మనం పబ్బాలైతే చేస్తున్నాం, ఆనందిస్తున్నాం, సంతోషిస్తున్నామే. కానీ ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి ఆంతర్యాన్ని మనం గ్రహించలేకపోతున్నాం. ఆ క్రిస్మస్లో ఉన్న గొప్పతనాన్ని మనం తెలుసుకోలేకపోతున్నాం. అందుకే ప్రియమైన దేవుడా, ఈ క్రిస్మస్ దినమునైనా సరే నీవు క్రిస్మస్ గురించి నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి. క్రిస్మస్ గురించి తెలుసుకోవటం అంటే నువ్వు క్రీస్తుని గురించి బాగా నువ్వు తెలుసుకోవాలి. నీకు పూర్తిగా తెలియాలి క్రీస్తుని గురించి. కానీ కొంతమందికి క్రీస్తుని గురించి తెలియకపోయినా కానీ మేము యేసయ్యని నమ్ముకున్నామండి అంటారు. మేము యేసయ్యని నమ్ముకున్నామండి అంటున్నారు. నమ్ముకుంటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డలారా, నమ్మాను అని చెబుతున్నటువంటి నీవు క్రీస్తుని గురించి నువ్వేం తెలుసుకున్నావు? క్రీస్తుని గురించి నువ్వేమి నేర్చుకున్నావు? ఇది నీకు ఖచ్చితంగా తెలియాలి ఈ రోజున. అందుకే ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన వర్తమానాన్ని మీ ముందు ఉంచబోతున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు నరవతారం ఎత్తక ముందే ఆయన ఈ లోకములో, ఆయన ఈ సృష్టిలో ఉన్నాడు అన్న సత్యాన్ని మనమందరము ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. సామెతల గ్రంథం 8:22 వచనాలు మీరు మరలా చదువుకోండి ఇంటికి వెళ్ళిన తర్వాత. ఈ వచనాలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన వైనాన్ని సూచిస్తాయి. ఇది చాలామంది క్రైస్తవ పెద్దలు చెబుతున్నటువంటి మాటలు ఇవి, వారు వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యానాలు ఇవి. కాబట్టి ప్రియమైన తెలుపురా, ఇప్పుడు మనము క్రీస్తుని గురించి చూద్దాం. మనం ఇప్పుడు క్రీస్తుని గురించి మనకేం తెలుసు, క్రీస్తుని గురించి మనకేం తెలుసు అనేది మనం ఒకసారి ఆలోచన చేస్తే, ప్రియమైన దేవుని సంగమా, క్రిస్మస్ అంటారు, క్రైస్ట్ మాస్ అంటారు. ఏమండి, చాలామంది పండగ అనుకున్నారు, క్రిస్మస్ అంటే పండుగ అనుకున్నారు. క్రిస్మస్ అంటే పండుగ కాదు. క్రిస్మస్ అంటే క్రీస్తు యొక్క ఆరాధన, క్రీస్తుని మనము ఆరాధించటం, క్రీస్తుకు ఆరాధన చేయటం. మేము క్రిస్మస్ చేస్తున్నామంటే మేము క్రీస్తుకు ఆరాధన చేస్తున్నామని చెప్పాలి. మనం పండగ చేస్తున్నామని అనకూడదు. యేసయ్యకు పండగ చేస్తున్నాం అనకూడదు. యేసయ్యకు పండగలు ఏంటి అసలుకి? ఏమంటే యేసయ్యకు పండగ చేయటం ఏంటి? మనం పండగ కాదు, మనం ఆయనకు ఆరాధన. పండగను కాదు ఆయన కోరుకుంటుంది. ఆయన కోరుకుంటుంది అంటే స్తుతులు, ఆయన కోరుకుంటుంది ఆరాధన. ఆయనకు ఆరాధన కావాలి, హృదయపూర్వకమైన ఆరాధన కావాలి. నీ హృదయముతో, నీ ఆత్మతో, నువ్వు సత్యముతో నువ్వు ఆయన ఆరాధించాలి. అటువంటి ఆరాధన ఆయన కోరుకుంటున్నాడు. అది క్రిస్మస్ అంటే. కాబట్టి ప్రియమైన తెలుపురా, క్రిస్మస్లో మనకి 9 అక్షరాలు కనపడతాయండి. క్రిస్మస్లో మనకి ఎన్ని అక్షరాలు కనపడతాయి? 9 అక్షరాలు కనపడతాయి. ఆ క్రిస్మస్లో ఉన్నటువంటి మొట్టమొదటి అక్షరం ఏమిటయ్యానంటే, మొట్టమొదటిది సి. ఎన్ని అండి? ఏం అక్షరం వచ్చింది? ఫస్ట్ సి. సి అనే అక్షరంతో స్టార్ట్ అయింది. క్రిస్మస్ అనే లెటర్స్, ఆ పదం సి అనేటువంటి అక్షరంతో స్టార్ట్ అయింది. సి అంటే ఇక్కడ మనం గమనించాలి ప్రియమైన తెలుపురా, సి అంటే దాని అర్థము కాల్. కాల్ అంటే పిలుచుట, పిలుచుట. ఈ క్రిస్మస్ రోజున క్రిస్మస్ వేడుకను జరుపుకుంటున్నటువంటి మనం అందరం కూడా ఈ వేడుకలోనికి మనం అందరం వచ్చాము అని అంటే ఎలా వచ్చాం, ఎందుకు వచ్చాం? నువ్వు నేను మనం అందరం ఈ వేడుకలోకి పాల్గొని ఎంతో సంబరంగా చేస్తూ, ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా ప్రభుని గణపరుస్తున్నామనంటే, ప్రభు నిన్ను నన్ను మనల్ని అందరినీ కాల్ చేశాడంట. కాల్ చేశాడంటే మనల్ని పిలిచాడు. మనల్ని ఆయన పిలిచాడండి. ఆయన పిలవబట్టి మనం ఇక్కడికి వచ్చాం. మనం అందరం ఆయన పిలుస్తున్నాడు. ఎవరిని పిలుస్తున్నాడు? లోకంలో ఉన్న కొద్ది మందిని పిలవట్లా, లోకంలో ఉన్న కొద్ది మందిని పిలవట్లా,
లోకంలో ఉన్న మనుషులందరినీ పిలుస్తున్నాడు ఆయన. సర్వ మానవాళిని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడు? సర్వ మానవాళిని ఎందుకు ప్రభు పిలుస్తున్నాడు అయ్యానంటే అక్కడ ఒక వాక్యం ఉందండి. ఆ వాక్యాన్ని మీకు చూపిస్తాను చూడండి. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 11వ వచనంలో గనక మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు? ఏమండి, క్రిస్మస్లో మొదటి అక్షరము సి అనగా కాల్, మనల్ని పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడో ఈ వాక్యం చదివితే మీకు అర్థమైద్ది. మొదటి తెస్సలోనిక 2వ అధ్యాయము 11వ వచనంలో మనం చదువుతున్నాం ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే ఈ రోజున ఈ యొక్క దేవుని సన్నిధిలో చేరిన నీవు, ఈ క్రిస్మస్ పర్వదినాన ఆయన సన్నిధికి వచ్చినటువంటి నీవు, నేను, మనం అందరం కూడా ప్రభు పిలుపు ద్వారా మనం అందరం ఇక్కడికి వచ్చాం. ప్రభు మనల్ని పిలిచాడు కాబట్టి ఇక్కడికి వచ్చాం మనం అందరం కూడా. అయితే ఎందుకు పిలుస్తున్నాడు ఆయన మనల్ని? ఈ మాటలోని మనం చదువుతున్నాం. చదమ్మా. తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలిచిన హెచ్చరించుచు, ధైర్యపరచుచు, సాక్ష్యమిచ్చుచు, తండ్రి తన బిడ్డల ఎడల నడుచుకొను రీతిగా మీలో ప్రతివాని ఎడల మేము నడుచుకొంటిమని మీకు తెలియను. చూసారా? ఎందుకయ్యా మనల్ని ప్రభువారు కాల్ చేసి మరీ పిలుస్తుంది? ఎందుకయ్యానంటే మనకు ఆయన ఫోన్ చేసి మరీ పిలుస్తున్నాడు. కాల్ అంటే ఫోన్, అది కూడా చెప్పుకోవచ్చు. నీకు కాల్ వచ్చిందిరా, నీకు కాల్ వచ్చిందిరా అంటారు కదా. నీకు ఫోన్ వచ్చిందిరా, నీకు ఫోన్ వచ్చిందిరా అని అర్థం. అయితే నీకు ఫోన్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. నీకు కాల్ వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది? ప్రభు దగ్గర నుంచి వచ్చింది. ఎందుకు? ఆయన నిన్ను పిలుస్తున్నాడు. ఆయన నీకు కాల్ చేసి పిలుస్తున్నాడు. చూసారా? పరలోకములో ఉన్న ప్రభువు భూమి మీద ఉన్నటువంటి నిన్ను నన్ను ప్రేమించి మనకు కాల్ చేసి మరి పిలుస్తున్నాడు మనల్ని. ఎందుకో తెలుసా? చెప్తున్నాడు అక్కడ. ఎందుకంట తన రాజ్యమునకును మహిమకును మిమ్మును పిలుచుచున్నాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందుకయ్యా మనల్ని పిలుస్తుందయ్యానంటే మనం అందరం కూడా అంట ఆయన రాజ్యములో చేరాలని, మనం అందరము కూడా అంట దేవుని యొక్క మహిమను చవి చూడాలన్న ఉద్దేశంతో ఆ మహిమలోనికి మనము ప్రవేశించటానికి ఆదాము మొట్టమొదటిసారిగా సృష్టించబడ్డప్పుడు దేవుని యొక్క మహిమను కలిగి ఉన్నాడండి ఆదాము గారు. ఎప్పటిదాకా కలిగి ఉన్నాడయ్యా మహిమ అంటే పాపము చెయ్యకుండాన్నంత కాలం, ఆజ్ఞ మీరిపోకుండాన్నంత కాలం, మాట తప్పిపోకుండాన్నంత కాలము దేవుని మహిమలోనే ఉన్నాడు ఆదాము గారు. దేవుడే చక్కగా వచ్చి ఆదాము గారు భుజం మీద చెయ్యేసి చక్కగా ఇద్దరు ఆ ఏదేను వనంలో మాట్లాడుకుంటూ సంభాషించుకుంటూ ఎంతో అన్యోన్యంగా ఉన్నారండి. అంటే దేవుని మహిమలో ఉన్నప్పుడు పరిస్థితి అలా ఉంటుంది. దేవుని మహిమతో ఉన్నప్పుడు ఏమండి ఆ జంతువులు చుట్టూ ఉన్నా కానీ ఆదామును ఏమి చేయలేకపోయాయి. ఆ జంతువులన్నీ కూడా ఆదాము గారు చెప్పినట్టుగానే మసలుకొన్నాయంట అన్నీ కూడా. కానీ ఎప్పుడైతే దేవుని మాటను ధిక్కరించాడో, దేవుని మాటను తిరస్కరించాడో, అప్పుడు దేవుని మహిమ ఆదామును విడిచి వెళ్ళిపోయింది. ఇప్పుడు దేవుడు వస్తే దేవుని ఎదుట నిలబడలేనటువంటి పరిస్థితి ఆదాము పరిస్థితి. ఎక్కడున్నాడట మరి ఇప్పుడు ఆదాము? ఎక్కడో చాటును దాక్కున్నాడు. ఎందుకని? దేవుని మహిమను చూడలేకపోతున్నాడు, దేవుని యొక్క మహిమలో నిలబడలేకపోతున్నాడు. ఏమండి? దేవుని యొక్క మహిమను కోల్పోయాడు. అందుకే దేవుని ఎదుటకు రాలేనటువంటి పరిస్థితి, దేవుని ఎదుటికి రాలేనటువంటి పరిస్థితిలో యాడో చాటున దొంగలాగా దాక్కోవాల్సిన పరిస్థితి వచ్చేసింది. అలా ఆదాము దేవుని మహిమను కోల్పోయాడు. కాబట్టే మహిమను కోల్పోయినప్పటికీ కూడా దేవుడు విడిచిపెట్టల ఆదాము గారిని, తిరిగి ఆ మహిమలోనికి చేర్చుకోవాలనుకున్నాడు. అంటే దేవుడు అప్పుడే ఆదాముని మరలా పిలిచాడు. ఓ ఆదామా, దా తిరిగి నా మహిమలోనికి రా అని అప్పుడే పిలిచాడండి. అంటే అప్పటి నుండి మనల్ని పిలుస్తున్నాడు, తిరిగి ఆ మహిమలోనికి రమ్మని, తిరిగి ఆయన సన్నిధిలోనికి రమ్మని, తిరిగి ఆయన రాజ్యంలోనికి రమ్మని మనల్ని పిలుస్తూనే ఉన్నాడు. మనకు కాల్ చేస్తూనే ఉన్నాడు, ఫోన్ చేస్తూనే ఉన్నాడు. కానీ మనమే ఫోన్ లిఫ్ట్ చేయట్లా, అంటే ఫోన్ ఎత్తట్లా, కాల్ ఎత్తట్లా. మనం ఆయన పిలుస్తున్నా కానీ ఆ పిలుపును మనం వినట్లా.
ఆయన పిలుస్తున్నప్పటికీ కూడా ఆ పిలుపును మనం లెక్క చేయట్లా. ఇప్పటికీ ఉన్నారు కొంతమంది దేవుడంటే లెక్క చేయనటువంటి వారుగా, దేవుడంటే భయపడనటువంటి వారుగా ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరుడా, అలా ఉంటున్నటువంటి నిన్ను కూడా దేవుడు పిలుస్తున్నాడు. నువ్వు ఎంతకాలం అలా ఉంటావో ఉండు. నువ్వు ఎంతకాలం అలా ఉన్నా కానీ ఖచ్చితంగా ఏదో ఒక రోజున నీకు కూడా కాలు వచ్చిద్ది, నీకు కూడా పిలుపు వచ్చిద్ది. దేవుడు నిన్ను కూడా పిలుచుకుంటాడు. అప్పుడు నువ్వు కూడా మారిపోతావు అంతే. ఈ రోజున మనం అందరం మారిపోయాం. మన జీవితాలు మార్చబడ్డాయి. ఎందుకంటే దేవుడు మనల్ని పిలుచుకున్నాడు, మనల్ని పవిత్రపరిచాడు, మనల్ని సరిచేశాడు, మన జీవితాలను చక్కపరిచాడు. కాబట్టి ఈ రోజున మనం ప్రభు యొక్క పిలుపు మేరకు ఆయన యొద్దకు వచ్చాము. ఆయన సన్నిధిలో మనం సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతున్నాం. దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుడా, క్రిస్మస్లో మనం మొదటి అక్షరాన్ని చూస్తే కాల్ అంటే అందరినీ పిలుస్తున్నాడు. ఎందుకు పిలుస్తున్నాడంటే నిత్య రాజ్యంలోనికి తిరిగి దేవుని యొక్క మహిమను పొందటానికే మనల్ని ప్రభువు పిలుస్తున్నాడు. ఏమండి, ఆ మహిమను ఆ రాజ్యాన్ని నీకు నాకు అనుగ్రహించటానికే ఆయన శరీరాన్ని ధరించుకొని, ఆత్మరూపములో ఉన్న ప్రభువు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినట్లుగా మనం ఈ వాక్యము ద్వారా మనము తెలుసుకుంటున్నాం. తర్వాత మరొక అక్షరాన్ని చూస్తే సి తర్వాత ఇంకొక అక్షరం ఏంటమ్మా చెప్పండి? హెచ్ అంటే ఏంటి? హెచ్ అంటే హీల్. హెచ్ అంటే హీల్ అనగా స్వస్థత, అంటే బాగు చేయటం, హీల్ చేయటం. అంటే పిలిచినటువంటి ప్రభు, ఏమండి, మనల్ని పిలుచుకున్నటువంటి ప్రభు మనల్ని పిలిచిన తర్వాత ఏం చేస్తున్నాడో తెలుసా? మనల్ని చక్కగా చూస్తున్నాడు. మనలో ఉన్న లోపాలేంటి, మనలో ఉన్న పొరపాట్లేంటి, మనలో ఉన్న తప్పులేంటి, మనలో ఉన్న పాపం ఏంటి, మనలో ఉన్న మలినం ఏంటి, ఆ మురికేంటి, వీటన్నిటిని కూడా చూస్తున్నాడు. ఆయన చూసి మనల్ని శుభ్రపరుస్తున్నాడు, బాగు చేస్తున్నాడు. పిలిచినటువంటి ప్రభువు పిలిచినట్టే ఉండకుండా దగ్గరకు పిలిచి మనలో ఆయనకి ఏమి పనికి రాలేదో, మనం శుభ్రంగా లేవన్న సంగతి ఆయనకు తెలుసు. కాబట్టి శుభ్రంగా లేనటువంటి మనల్ని శుభ్రపరుస్తున్నాడు, శుభ్రం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని సంగమా, ఈ రోజున దేవుడు ఒకవేళ నిన్ను నన్ను పిలిస్తే, మనం దేవుని సన్నిధికి వచ్చినట్లయితే ఈ క్రిస్మస్ పర్వదినాన మనల్ని బాగు చేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పటి వరకు నువ్వు బాగా లేకపోతే, నీ స్థితి బాగా లేకపోతే, నీ పరిస్థితి బాగా లేకపోతే, నీ జీవితం సరిగా లేకపోతే, ప్రభు ఇప్పుడు నిన్ను పిలిచి ఈ రోజున నిన్ను బాగు చేస్తున్నాడు, నిన్ను హీల్ పరుస్తున్నాడు, నిన్ను శుభ్రం చేస్తున్నాడు, నిన్ను స్వస్థపరుస్తున్నాడు. మరి నువ్వు స్వస్థపడటానికి ఇష్టపడుతున్నావా? నువ్వు బాగుపడటానికి ఇష్టపడుతున్నావా? ప్రభువా, నన్ను బాగు చేయయ్యా, నన్ను శుభ్రపరచయ్యా, నా స్థితి బాగలేదు, నా బుద్ధి బాగలేదు, నా స్వభావం బాగలేదయ్యా, నన్ను బాగు చేయయ్యా అని నువ్వు నోరు తెరిచి అడిగితే, నా ప్రభు, నీ ప్రభు, మనం ఆరాధిస్తున్న మన ప్రభు మనల్ని అందరినీ హీల్ చేస్తాడు. హీల్ చేస్తాడంటే బాగు చేస్తాడు అన్న సంగతి ఈ మాట ద్వారా మనం చూస్తున్నాం. కాబట్టి క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది ఎందుకయ్యానంటే హీల్ చేయటానికంటే బాగు చేయటానికి. బాగా లేని వారిని బాగు చేయటానికి యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు అన్న సత్యం మనము తెలుసుకున్నాం. తర్వాత మరి మూడో అక్షరం ఏంటి? ఆర్ అంటే రెడెంప్షన్. రెడెంప్షన్ అనగా అర్థం ఏంటంటే విమోచించుట, విడిపించుట, కాపాడబడుట, రక్షింపబడుట. ఇవన్నీ చెప్పుకోవచ్చు, చాలా అర్థాలు ఉంటాయి. ఒక పదానికి చాలా నానా అర్థాలు ఉంటాయండి, ఏమండి. అయితే ఈ అర్థాలన్నీ మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియమైన దేవుడా, వీటి వల్ల మనకేం తెలుస్తుంది అంటే ప్రభువు మనల్ని విమోచించటానికే ఆయన నరవతారం ఎత్తి ఈ లోకానికి వచ్చాడు అన్న సంగతి అర్థమైంది. ఆయనకి ఏం పని అండి? మనం విమోచించడం ఏంటి, మనల్ని విమోచించడం ఏంటి అంటే మనం ఎక్కడ ఉన్నాము? మనం బంధించబడ్డాం, ఏమంటే బంధకాల్లో ఉన్నాం. మన బంధకాల్లో ఉన్నటువంటి మనలని ప్రభువు వచ్చి విడిపించాడు. ఎవరి బంధకాల్లో ఉన్నాం? అపవాది యొక్క బంధకాల్లో, సాతాను యొక్క బంధకాల్లో ఉన్నాం. సాతాను యొక్క బంధకాల్లో ఉన్నట్టు మనల్ని సాతాను మీద పోరాటం చేసి, సాతాను మీద యుద్ధం చేసి, ఏమండి, వీళ్ళు నా పిల్లలు, వీళ్ళు నా మార్గంలో నడవాలి, ఇదిగో నీ బంధకాల్లో ఉన్నారు, నీ బంధకాల్లో ఉన్నటువంటి ఆ పిల్లల్ని విడిపించు, వారు నా మార్గంలోకి రావాలి అని చెప్పని అపవాది పైన పోరాటం చేశాడంట.
అపవాది పైన పోరాటం చేశారంట ప్రియమైన దేవుడా. ఆ పోరాటం చేసి 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 ఏమండి సాతానును ఓడించి మనకి విమోచన కలిగించారు, మనకు విడుదల. అంటే ఆ సాతాను యొక్క కబంధ హస్తాల్లో నుండి, ఆ బంధకాలలో నుండి ప్రభు నిన్ను నన్ను మనల్ని అందరినీ విడిపించాడు. అలా విమోచన మరి విడిపించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అని చెప్పని ఈ అక్షరాన్ని బట్టి మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత మరొక అక్షరం ఏమిటనంటే ఐ. క్రిస్మస్లో మరొక అక్షరం ఏంటంటే ఐ అనగా ఇంపార్ట్. అంటే ఏంటి అర్థం ఏంటండి? చాలా ముఖ్యమైనది మనకి ఇవ్వటానికి వచ్చాడు, చాలా ప్రాముఖ్యమైనది, ఇంపార్టెంట్ అనేది మనకి ఇవ్వటానికి వచ్చాడు. ఏంటా ఇంపార్టెంట్ అంటే అని చెప్పాను అంటే యోహాను సువార్తలో 10వ అధ్యాయం 10వ వచనంలో మనకు తెలుస్తుందండి. ఇంపార్టెంట్ ఏంటయ్యానంటే ఏమిటండి? అక్కడ మనం చదువుతున్నాం, యోహాను సువార్త 10వ అధ్యాయము 10వ వచనంలో మనం చదువుతున్నాం. ఏమని చదువుతున్నాము? ఎందుకు వచ్చాడు ఆయన అంటే ఇక్కడ చెప్తున్నాడు, ఇంపార్టెంట్ అయిన విషయం మనకు చెప్తున్నాడు అండి. 10వ వచనంలో, యోహాను సువార్త 10వ వచనంలో ఏమని? దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును. దొంగ ఎందుకు వస్తాడండి? చెప్పండి, దొంగలు ఎందుకు వస్తారు? మనకు మంచి చేయటానికి వస్తారా? దొంగలు మంచి చేయటానికి రారు. దొంగతనం చేయటానికి వస్తాడు, ఇంకా హత్య చేస్తాడు, అవసరం చంపేస్తాడు కూడా. దొంగ హత్య అయిన చేస్తాడు. చూడు అంటున్నాడు ఇక్కడ, దొంగతనము చేయుటకును హత్య చేయుటకును నాశనము చేయుటకు వచ్చును. ఇంక దేనికని వస్తాడు వాడు? వాడు వచ్చేదే నాశనం చేయటానికి, వాడు వచ్చేదే హత్య చేయటానికి, మనుషులను చంపటానికి, వాడు వచ్చేదే దొంగతనం చేయటానికి. దొంగ వచ్చేది అంతే. కానీ యేసు ప్రభువారు చెప్తున్నారు, నేనెందుకు వస్తున్నానో తెలుసా? నేనెందుకు ఈ లోకానికి వచ్చానో తెలుసా? నేను ఎందుకు వచ్చాను చెబుతున్నాడు. ఆయనే స్వయంగా చెబుతున్నాడు. ఏమని చెబుతున్నాడు? గొర్రెలకు చూడండి, గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తినని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దేవునికి స్తోత్రం చెప్దా. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు వచ్చారు? దొంగేమో దొంగతనం చేయడానికి వస్తాడు, మరి యేసు ప్రభువారు ఎందుకు వచ్చారు ఈ భూమి మీదకి అయ్యానంటే ఆయన చెప్తున్నాడు, నేను మీకు సమృద్ధి అయినటువంటి జీవాన్ని ఇవ్వటానికి వచ్చాను. జీవం 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 అంటే నిత్యము జీవించటం. జీవం అంటే ప్రాణం. ఏమండి? నిత్యము మనం ప్రాణంతో ఉండటం, నిత్యము మనం ప్రాణంతో ఉండటం సాధ్యపడిద్దా? మనం అనుకుంటాం అది సాధ్యం కాదండి, ఈ లోకంలో కొంతకాలం జీవించిన తర్వాత చచ్చిపోతాము అని చెప్పి అనుకుంటాం. చచ్చిపోతాం, అది వేరే విషయం. కానీ చనిపోయినప్పటికీ మరలా మనకు జీవాన్నిచ్చి, మరలా మనకు ప్రాణాన్నిచ్చి, మరలా తిరిగి మనల్ని బ్రతికించి జీవింపచేయగలిగినటువంటి శక్తి కలిగిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. హల్లెలూయా. గట్టి చెప్దాం, హల్లెలూయా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు నీకు సమృద్ధి అయిన జీవాన్ని ఇవ్వటానికి వస్తున్నాడు. నీకు నాకు నిత్య జీవాన్ని అనుగ్రహించటానికి ఈ లోకానికి ఆయన అరుదించి ఉన్నాడు అన్న సత్యాన్ని ఈ యొక్క అక్షరము ద్వారా మనకి ఇక్కడ అర్థమవుతుంది. తర్వాత ఆ క్రిస్మస్లో మరొక అక్షరం ఏంటంటే ఐ తర్వాత ఎస్. ఎస్ అంటే సిక్కు. సిక్ అంటే ఏంటి అర్థం? చాలామంది సిక్ అయిపోయానండి అంటారు, సిక్ అయిపోయానండి అంటారు. ఏంటి అర్థం? బలహీనత వచ్చిందండి, బాగా బలహీనుడు అయిపోయానండి, అనారోగ్యంతో ఉన్నానండి, బాగోలేదండి, బాగా సిక్ అయిపోయానండి అంటారు. పిల్లలు కూడా హాస్టల్లో చదువుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా బలహీనత వచ్చినప్పుడు, మరి స్కూల్కి సెలవు పెట్టాల్సి వచ్చినప్పుడు వాళ్ళు లెటర్ రాయాలి. ఆ లెటర్లో రాస్తారు ఏమని? నేను బాగా సిక్ అయ్యానండి, నేను బాగా బలహీనత ఉన్నాను, నీరసంగా ఉంది నాకు, నేను కాబట్టి స్కూల్కి రాలేనని చెప్పని లెటర్ రాస్తారు. కాబట్టి సిక్ అంటే బాగా బలహీనతతో ఉండటం అనేది ఒక అర్థం వస్తుంది. ఇంకొక అర్థం ఏంటంటే మనము బాగా నశించిపోయినటువంటి స్థితిలో ఉన్నాం. ఏమండి? మనుషులు నశించిపోయిన స్థితిలో ఉన్నారు. దేనికి నశించిపోతున్నారు? వాళ్ళు చేసే పాపాలను బట్టి, వాళ్ళు చేసే తప్పులను బట్టి వాళ్ళు నశించిపోతున్నారు. ఏమండి? అందుకే నశించిపోతున్నటువంటి వారిని, ఎవరైతే నశించిపోతున్నారో ఆ నశించిపోతున్నటువంటి వారిని వెతకి రక్షించటానికే యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకాన్ని కరుదించి ఉన్నాడు. అందుకే ఆయన ఒక అవతారాన్ని ధరించుకొని, ఒక శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి రావటము జరిగింది అన్న సంగతి ఇక్కడ మనకి అర్థమవుతా ఉంది. ఇంకొక అక్షరం చూస్తే టీ.
టీ అంటే అర్థం ఏంటంటే టీచ్. టీచ్ అంటే బోధించుట, బోధించుట. యేసుక్రీస్తు ప్రభువారు ఎంతటి చక్కటి మరి వర్తమానాలు బోధించారండి, ఎంత చక్కని హితబోధ చేశారండి ప్రజలకి. ఆయన నిజంగా బోధిస్తూ ఉంటేనంట వింటున్న ప్రజలంట ఆకలి దప్పలు ఎరగలేదంట. ఆయన బోధిస్తూ ఉన్నాడు, ప్రసంగం చేస్తూ ఉన్నాడండి యేసుప్రభు వారు. ఆయన ప్రసంగిస్తుంటే ఆ ప్రజలందరంట కూర్చొని వింటూనే ఉన్నారంట. అయ్యో మాకు ఆకలి అవుతుంది, అయ్యో మేము ఇంటికి వెళ్ళాలి, అయ్యో ఇప్పుడు చాలా సమయం అయింది, ఇంకా వదిలిపెడతాడా వదిలిపెట్టడా అని వీటిని గురించి ఆలోచించలేదంట వాళ్ళు. ఇంకా ఎంతసేపు చెప్తాడు, ఇంకెంతసేపు చెప్తాడు, ఎంతసేపు అయినా చెప్పని, వినాలి 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 అని చెప్పని ఏమండి వారు 2-3 రోజుల పాటు అలాగే కూర్చొని విన్న సందర్భాలు ఉన్నాయండి. అంటే ప్రజలకి అంత చక్కగా అర్థమయ్యే రీతిలో ఆయన బోధించాడు. ఎవరికి ఎలా చెప్పాలో అలా చెప్పేశాడు. ఏమండి మరి కొంచెం జ్ఞానవంతులకు ఎలా చెప్పాలో అలా చెప్పాడు. కొంచెం మరి అర్థం చేసుకోలేని వాళ్ళు ఉంటే వారికి ఎలా చెప్పాలో కూడా వారికి కూడా అర్థమయ్యే రీతిలో ఆయన చాలా చక్కగా చెప్పి ఉన్నాడని గమనించండి ప్రియమైన మీరు. ఆ బోధన విన్నవాళ్ళు, ఆ బోధన విన్నవాళ్ళు అంటే ఆయన టీచ్ చేస్తుండగా ఎవరైతే ఆ టీచింగ్ విన్నారో, ఆ బోధన ఎవరైతే విన్నారో వెంటనే ఆ బోధకి ఆకర్షితులైపోయారు. స్కూల్లో కూడా కొంతమంది టీచర్లు ఉంటారు. స్కూల్లో టీచర్లు ఒక్కొక్క టీచర్ గారు చెప్తే వెంటనే ఎక్కిద్ది ఆ స్టూడెంట్కి, వెంటనే అర్థం చేసుకోగలుగుతాడు. ఒక్కొక్క టీచరు ఎన్ని రోజులు చెప్పినా ఆ స్టూడెంట్కి అర్థం కాదండి. అలాంటి పరిస్థితి ఏమండి. కానీ యేసుక్రీస్తు ప్రభువారు బోధకుడుగా, మంచి బోధకుడుగా ఆయన మంచి బోధ చేసి ప్రజలందరినీ దేవుని రాజ్యానికి సిద్ధపరిచినట్లుగా మనం ఈ వాక్యంలో మనం చదువుతున్నాం. తర్వాత మన మినిస్టర్ తెలుసుగా. మినిస్టర్ అంటే ఏంటి అర్థం? మినిస్టర్లు అంటే మన నాయకులు తెలుసుగా, రాజకీయ నాయకులు మినిస్టర్ గారు అని చెప్పి అని అంటుంటాం కదా. మినిస్టర్లు, పెద్ద పెద్ద మినిస్టర్లు. అసలు ఆ మినిస్టర్ పదానికి అర్థం ఏంటి? మినిస్టర్ అనే పదానికి అర్థం తెలుసా అసలు వాళ్ళకి? మినిస్టర్లు అంటున్నాం. కానీ ఇక్కడ యేసు ప్రభువారు ఒక మినిస్టర్గా ఉన్నాడండి, ఒక మినిస్టర్గా ఉన్నాడు యేసు ప్రభువారు. మరి మినిస్టర్ చేసే పని ఏంటి? మన దగ్గరికి వస్తారు, ఓట్ల ఎలక్షన్కి ముందు వస్తారు, వచ్చి ఏమంటారు? మీకేం కావాలో చెప్పండి, మీకు అన్నీ మేము చేసి పెడతాం. మీకు రోడ్లు కావాలా, రోడ్లు వేస్తాం. సైడ్ కాలువలు కావాలా, సైడ్ల కాలువలు కట్టిస్తాం. ఇళ్ళు కావాలా, ఇళ్ళు కట్టిస్తాం. మీకు ఉద్యోగాలు కావాలా, ఉద్యోగాలు ఇస్తాం. మీకు లోన్లు కావాలా, లోన్లు ఇస్తాం. మీకు ఏది కావాలో చెప్పండి, అవన్నీ చేసి పెట్టడానికే మేము ఉన్నాము అని అంటారు. అప్పుడు ఎప్పుడు? ఓట్ల ఎలక్షన్కి ముందు. తర్వాత అయిపోయింది, గెలిచాడు. మనం ఇప్పుడు వెళ్ళాలి ఆయన దగ్గరికి. ఏదో చేస్తానన్నాడు కదా, ఇల్లు కట్టిస్తానన్నాడు, రోడ్లు వేస్తానన్నాడు అని చెప్పని అనుకొని మనకు ఒక అవసరం వచ్చింది, ఇప్పుడు మనందరం అడుగుదామని చెప్పి వెళ్తాం. మనం అక్కడికి వెళ్ళగానే అక్కడ ఎవరుంటారు? ముందు ఆగండి ఆగండి అంటారు. ఎవరు? గన్మెన్లు ఉంటారు ఆడ. తర్వాత పిఏలు ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? మనల్ని దూరంగా పెడతారు. మీరు ఆగండి, మీరు ఆగండి, ఇప్పుడే రావద్దు, మేము ఆయన దగ్గరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, ఆయన రమ్మంటేనే మీరు రావాలి, కాబట్టి మీరు ఇక్కడ ఆగండి అని అంటారు. అది మరి వాళ్ళు ఓట్లు అడగటానికి వచ్చేటప్పుడు ఎవరన్నా ఆపారా వాళ్ళని? ఇదిగో ఈ బజారుకి పోతున్నావు, లేదంటే ఈ గ్రామానికి పోతున్నావు, ఆగో వాళ్ళ గ్రామానికి నువ్వు వెళ్ళొద్దు, మమ్మల్ని అడిగి నువ్వు వెళ్ళాలి, వాళ్ళని అడగాలంటే మమ్మల్ని అడిగి నువ్వు అక్కడికి వెళ్ళి ఓట్లు అడగాలని ఎవరన్నా ఆపారా వాళ్ళని? ఆపలా. మనమే చప్పట్లు కొట్టుకుంటూ, మనమే జేజేలు కొట్టుకుంటూ, మనమే ఊరేగిస్తూ, మనమే తీసుకొచ్చాం. మనం తీరా ఇప్పుడు మనం వెళ్ళి అక్కడ అడుగుతుంటే మీరు ఆగండి, మీరు ఆగండి అని మనల్ని ఆక్షేపణలు పెడుతున్నారు. అది చేస్తామన్నారు, ఇది చేస్తామన్నారు కదండి, మాకు అవి చేసి పెడతా ఉన్నారు కదా, మరి ఎప్పుడు చేస్తారంటే చూద్దాం 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 అంటారు. అది ఆ మినిస్టర్ లెక్క. కానీ ఈ మినిస్టర్ లెక్క అట్ట కాదండి. ఈ మినిస్టర్ ఏమంటున్నాడు చూడండి ఒకసారి. ఈ మినిస్టర్ గారు ఏమంటున్నాడు చూడండి ఒకసారి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 28వ వచనం చూడండి. ఈ మినిస్టర్ గారు ఏమంటున్నారు చూడండి. అందుకే మినిస్టర్లో కల్లా మంచి మినిస్టర్ ఎవరై అంటే మన ప్రభువు యేసుక్రీస్తే. ఏమండి ఈ మినిస్టర్ గారు ఏం చెబుతున్నారు ఒకసారి చదవండి ఒకసారి ఆ మాట. 20వ అధ్యాయము 28వ వచనంలో మనం చదువుతున్నాం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ, ఎందుకు వచ్చాడంటే ఈ మినిస్టర్ గారు? పరిచర్య చేయుటకే నేను వచ్చాను మీకు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మీ ద్వారా చేయించుకోవటానికి నేను రాలేదు కానీ ఇప్పుడు మీకు నేను పరిచర్య చేయటానికి వచ్చాను. కాబట్టి మీకు కావలసినవన్నీ ఇవ్వటానికి నేను వచ్చాను. అందుకే నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అన్నాడు, వాగ్దానం చేశాడు. ప్రియమైన దేవుడా, ఆయన మనకి ఇచ్చేవాడుగానే ఉన్నాడు. ఆయన మన కోరికలను సిద్ధింపజేసేవాడిగానే ఉన్నాడు.
మనం అడుగు వాటనన్నిటినీ అనుగ్రహించేవాడిగానే ఉన్నాడు. అంటే మనకు పరిచర్య చేయటానికి వచ్చిన మహా గొప్ప మినిస్టర్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు. కాబట్టి ఈయన ఒక మినిస్టర్గా ఏం చేయాలో అన్నీ చేశాడు మన కోసం. ఒక మినిస్టర్గా మన కోసం త్యాగం చేశాడు. ఒక మినిస్టర్గా మన కొరకు ప్రాణం పెట్టాడు. ఈ మినిస్టర్ మనకు కావాలి, కానీ ఆ మినిస్టర్తో మనకేం పని? కాబట్టి ప్రియదేములరా, ఈ రోజున ఈ క్రిస్మస్ పర్వదినాన ప్రభు అయిన యేసు నీ హృదయంలో ఒక మినిస్టర్గా ఉన్నాడా? ఆయనను ఒక మినిస్టర్గా చేసుకున్నావా? చేసుకో. ఇప్పుడైనా నువ్వు ఆ మినిస్టర్ని మరి నువ్వు సంప్రదించు. ఆ మినిస్ట్రీ నీకు ఏది కావాలంటే ఆ మినిస్టర్ అన్నీ చేసి పెడతాడు. అర్థమైందా? కాబట్టి మరి క్రిస్మస్లో మరొక అక్షరం మనం చూస్తే ఏ అర్థం ఏమిటంటే అభిలాష్ అని అర్థం. అభిలాష్ అంటే అర్థం ఏంటి? అభిలాష్ అంటే అర్థం ఏంటంటే పాపములను తీసివేయువాడు అని అర్థం. అభిలాష్ అనే పేరు పెట్టుకుంటారు కొంతమంది. కొన్ని పేర్లకు అర్థాలు ఉంటాయి, కొన్ని పేర్లకు అర్థాలు కూడా ఉండవు. మొత్తానికి పేరు పెట్టుకుంటారు కొంతమంది, అర్థం పర్థం లేని పేరు పెట్టుకుంటారంట. కానీ ఇక్కడ మనం చూస్తే ఏ అనే అక్షరం అభిలాషను సూచిస్తుంది. ఈ అభిలాష అంటే ప్రియమైన దేవుడా, పాపములను తీసివేయటానికి వచ్చిన వాడు అని అర్థం. అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఏమండి క్రిస్మస్న అంటే క్రీస్తుకు ఆరాధన మనం చేస్తున్నాం కాబట్టి క్రిస్మస్లో ఆయన ఎలా ఉన్నాడు అంటే పాపములను తీసివేసేవాడిగా ఉన్నాడు. చివరి అక్షరం చెప్తున్నాను చూడండి, చివరి మాటగా ఎస్. చివరి అక్షరం ఏమి వచ్చింది క్రిస్మస్లో? చివరి అక్షరం ఏమొచ్చింది చెప్పండి అందరూ? ఎస్ వచ్చింది. ఎస్ అంటే ఏంటి అర్థం? సేవ్. ఎస్ అంటే ఏంటి? సేవ్ అంటే ఏంటి అర్థం? మనం సేఫ్గా ఉండాలి, మనల్ని సేవ్ చేయాలి. సేవ్ చేయటం అంటే ఏంటి అర్థం? రక్షించాలి మనల్ని. మరి ఎవరు రక్షిస్తారు? మనల్ని ఎవరు సేవ్ చేస్తారు? ఏమండి, నరకములో పడకుండా నరకము నుండి మనల్ని సేవ్ చేసేది, నరకము నుండి మనల్ని తప్పించేది, మనకు సేఫ్టీ ఇచ్చేది ఎవరయ్యానంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాత్రమే. ఆయన తప్ప ఇంకెవరు లేరండి మనం సేవ్ చేసేవాడు. మనల్ని ఆయన తప్ప ఇంకెవరు లేరండి మనం రక్షించేవారు. కావున ప్రియ సహోదరి సహోదరుడా, ఈ క్రిస్మస్ పర్వదినాన నీవు మరి ఆ సేఫ్టీని నువ్వు కోరుకుంటున్నట్లయితే, నువ్వు రక్షించబడాలి అని అనుకుంటున్నట్లయితే, నీవు నీ పాపములు తీసివేయించుకోవాలనుకుంటున్నట్లయితే, నీకు ప్రభు పరిచర్యకుడుగా ఉండాలి అనుకుంటున్నట్లయితే, ఆయన నీకు మంచి బోధకుడుగా ఉండాలి అనుకున్నట్లయితే, నేడే ఇప్పుడే ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ హృదయములోనికి చేర్చుకొనుము అని చెప్పని ఈ మాటల ద్వారా మనం తెలుసుకుంటున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభువు నీ హృదయంలో చేర్చుకోవటం అంటే నువ్వు నిజముగా క్రీస్తును ఆరాధిస్తే, నిజమైన క్రిస్మస్ను కనుక చేస్తే ఆయన నీ హృదయంలో ఉంటాడు. ఆయన నీ హృదయంలో ఉండి నీ పక్షాన ఈ కార్యక్రమాలన్నీ జరిగిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ప్రియ దేవులారా, క్రిస్మస్ అంటే ఇంత పరిపూర్ణమైన అర్థం ఉన్నదని మీ అందరికీ నేను ఇప్పుడు ఇక్కడ తెలియపరిచాను. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మనం అందరం కూడా మరి నిజమైన క్రిస్మస్ను జరిగిస్తూ నిజముగా క్రీస్తును మన హృదయాల్లోనికి చేర్చుకునేటువంటి వారంగా మనం అందరం ఉండాలని ప్రభు పేరిట మీ అందరికీ నేను మనవి చేస్తూ మరి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరి సమయంలో ఒక పాట పాడుతుండగా మరి దేవునికి మన హృదయపూర్వకమైన అర్పణలు మనం సమర్పణ చేద్దాం. మరి ఈ అర్పణలు ఆనాడు గొల్లలు జ్ఞానులు మరి ఏ విధంగా అయితే వారు విలువైన అర్పణలు ఆ బాలయేసునకి వారు సమర్పించి ఉన్నారో, అదే రీతిగా ఈ రోజున ఆ ప్రభువుని దర్శించుటకు వచ్చినటువంటి నీవు, ఆ ప్రభు సన్నిధికి చేరినటువంటి నీవు నేను మనం అందరము కూడా ఆయన సన్నిధిలో ఆయనకి మనము అర్పణలు మనము సమర్పణ చేద్దాం. దయచేసి అందరూ కూడా చక్కగా అందరం కలిసి ఈ పాటను మనం పాడుచు ప్రభునామాన్ని మనము గణపరుచుకుందాం. మరి నాతో కూడా కలిసి ఏకీభవించి పాడి ప్రభుని గణపరచుదాం. ఈ క్రిస్మస్ పర్వదినాన మనం అందరం కూడా క్రీస్తుని మరి ఆయన మన రక్షకుడుగా అంగీకరిస్తూ ఆయన మన హృదయములోనికి చేర్చుకొని ఆయన మార్గములో నడిచేటువంటి వారంగా మనం అందరము ఉందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, యేసుతో నడిచేదా
యేసుతో గడిపేదా యేసుతో గడిచేదా యేసుతో గడిపేదా పరమున చేరక నే వెళ్ళేదా పరమున చేరక నే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా యేసుతో గడిపేదా యేసుతో నడిచేదా పరమున చేరగానే వెళ్ళేదా పరమున చేరగానే వెళ్ళేదా హానోకు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా లోకపు శ్రమలు నన్నెదిరించిన లోకపు శ్రమలు నన్నెదిరించిన కఠినులు రాళ్ళతో హింసించిన కఠినులు రాళ్ళతో హింసించిన స్తేఫాను వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా బ్రతుకుట క్రీస్తే సావైనా మేనే బ్రతుకుట క్రీస్తే సావైనా మేనే క్రీస్తుకు హత సాక్షి మారినా క్రీస్తుకు హత సాక్షి మారినా పౌలు వలె సాగేదా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా తల్లియు మరచిన తండ్రియే విడచిన తల్లి
దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని సంగమా, మరి ఈరోజు ఈ క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని మరి మనం అందరం కూడా చేరి చక్కగా ఇంతవరకు క్రీస్తును మనము ఆరాధించి గణపరిచి మహిమపరిచి ఉన్నాం. మరి ఈ యొక్క ఆరాధనలు మరి ఈ విధంగా చక్కగా సిద్ధపాటు చేయటంలో మరి మన పెద్దలు, మరి యవనస్తులు, యవన బిడ్డలు అందరూ కూడా కలిసి చక్కగా మరి సహకారాలు అందిస్తూ ఈ రోజున ఎంత వేడుకగా మరి ఎంత చక్కగా సంతోషంగా మనం ఈ కార్యక్రమాన్ని మనము జరిగించుకోగలుగుతున్నాం. అందును బట్టి దేవునికే స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. గడి చెప్దాం, హల్లెలూయా. మరి ముఖ్యంగా మరి గత రాత్రి మరి సెమీ క్రిస్మస్ కార్యక్రమం మరి మన సంఘంలో ఉన్నటువంటి యవనస్తులు, యవన బిడ్డలు మరి చాలా ఆసక్తిగా ముందుకు వచ్చి చక్కగా నేర్చుకొని మరి చక్కగా వారు ప్రదర్శించడం జరిగింది. మరి ఆ కార్యక్రమాన్ని మరి నడుం కట్టుకొని మరి దగ్గరుండి బాధ్యతగా తీసుకొని మరి కార్యక్రమాన్ని నిర్వహించడానికి మరి చేయూతనిచ్చినటువంటి సహకరించినటువంటి మరి క్రిస్ దాస్ గారికి ఒకసారి తల్లిదండ్రులుగా మీరందరూ కూడా అభినందనలు తెలుపుతూ చప్పట్లు కొడదాం. మరి మన పిల్లలకి మరి చక్కగా మరి యాక్షన్ సాంగ్స్ నేర్పించి మరి చక్కగా గత రాత్రి మంచి ప్రదర్శన మరి వారు చక్కగా ప్రజెంటేషన్ చేయటము జరిగి ఉంది. మరి పిల్లల్ని ఆ విధంగా కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం. ఏమంటే 2-3 పిల్లలు ఉన్న ఇంట్లోనే తల్లిదండ్రులు అల్లాడిపోతారు. మరి అలాంటిది పిల్లలు అందరూ దరిదాపుగా ఒక 20-30 మంది పిల్లల్ని మరి ఒక క్రమశిక్షణలో మరి ఒక చక్కగా ఒక పద్ధతిలో మరి ఆ సాంగ్స్ అన్నీ కూడా నేర్పించి స్కిట్లన్నీ నేర్పించి క్రమంగా చక్కగా మరి ముందుకు నడిపించిన విధానాన్ని బట్టి మరి గత రాత్రి అంతా మనం ఎంతో ఆనందించాం, సంతోషించాం. మరి ఆనందాన్ని, సంతోషాన్ని కలుగు చేయటానికి కారకులు మరి ఆ విధంగా సంతోషించడానికి గల మార్గం మరి మన పిల్లలు ప్రదర్శించిన ప్రదర్శన. మరి ఆ ప్రదర్శన మరి దగ్గరుండి మరి నడిపించి నేర్పించి కొరియోగ్రాఫ్ చేసినటువంటి క్రిస్ దాస్ గారికి మరి అలాగే సహకరించిన సియోన్ రాజు కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తున్నాం. అలాగే మరి మన స్థానిక సంఘ పెద్దలు మరి వారు కూడా ఈ యొక్క ఏర్పాట్లు చేయటంలో ఏమండి మరి యొక్క మరి క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఈ ఏర్పాట్లు మందిరాన్ని అలంకరించడంలో కావచ్చు, మందిరాన్ని శుభ్రపరచడంలో కావచ్చు, మరి మందిరంలోనికి ఏం కావాలి మరి అవన్నీ గుర్తించి మరి చక్కగా వాటన్నిటినీ మరి ఏర్పాటు చేసినటువంటి మరి ముందుండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చక్కగా జరిగిస్తున్న పెద్దలకు కూడా ఒకసారి గట్టిగా మన క్లాప్స్ కొడదాం, వారిని కూడా అభినందిద్దాం. మరి ఇంకా ఇలాంటి ఆధ్యాత్మికమైన కార్యక్రమాలు, దైవికమైనటువంటి కార్యక్రమాలు వారి ఆధ్వర్యంలో ఇంకా బాగా జరగాలని, ఇంకా ముందు ముందు అందరం కూడా చక్కగా దైవికమైనటువంటి మార్గంలో నడిపించబడుతూ ప్రభు కొరకు మన గొప్ప కార్యాలు జరిగించుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ముఖ్యంగా సహోదరులు, విశ్వాసులైనటువంటి మీరు కూడా మరి ఎంతో చక్కగా మరి మందిరాన్ని శుభ్రపరచడంలో మరి ఏ సమయమైనా సరే మరి మందిరాన్ని శుభ్రపరచడంలో మరి మీరు ఎంతో ఆసక్తిగా ముందుకు వచ్చి మరి ఈ కార్యక్రమాలను కూడా మీరు దగ్గరుండి నడిపించినందుకు కూడా మీకు కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు మీ అందరికీ నేను తెలియపరుస్తున్నాను. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మరి ఈ యొక్క నెల రోజులు నెల రోజులు కూడా ప్రతిరోజు వేకువజామున మరి ఉదయాన్నే 4:30 గంటలకు లేచి మరి చక్కగా ఆ చలిలో అంత ఇబ్బంది పడుతూ కూడా మరి ప్రతిరోజు కూడా మీరందరూ వేకువజాము ప్రార్థనలో క్రమం తప్పకుండా మీరందరూ కూడా వచ్చి పాల్గొని ఆ కార్యక్రమాలు జయప్రదం చేసిన విధానాన్ని బట్టి దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఈ